ఈ చెరువులు నిండితే ఈ దీంట్లోకి వచ్చేది. అవి లేకపోయి ఎండిపోయిందంటే ఈ బావి కూడా ఎండిపోయింది. కానీ ఎండాకాలం కూడా నిండుగానే ఉందిగా. అవునా? మేము జాలాది నుండి చిలకలూరుపేట వెళ్తుంటే ఏలూరు అని చిన్న పల్లెటూరు అండి. ఆ ఊరు మొత్తానికి ఇది ఒక్కటే బావంట. ఈ నీళ్ళే తాగుతారంట. అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు మేము చందంపేటలో మెదక్లో ఉన్నప్పుడు ఇలా బావిలు చూసేవాళ్ళం. మళ్ళీ ఇలా బావి చూస్తే కారు అక్కడ ఆపేసి వచ్చామన్నమాట. నీళ్ళు ఇక్కడ రండి ఒకసారి. ఇక్కడ బిందెకి ఇలా కట్టి తాడుతో లాగుతున్నారనమాట. ఇవి ఇప్పుడు ఏం చేస్తారు? ఫిల్టర్ చేయరా? డైరెక్ట్ తాగేస్తారా? తీయగుంటాయా నీళ్ళు? భలే ఉందండి, నాకు చాలా నచ్చింది. షార్ట్లో మీ అందరికీ చూపించాలి ఆగానమాట. నలుగురు హ్యాపీగా చేదుకోవచ్చు. అప్పట్లో అయితే అందరు వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటూ బిందెల్లో నీళ్లు తీసుకెళ్లే వాళ్ళు. మన పిల్లలకి షార్ట్ చూపించండి అప్పట్లో ఇలా ఉండేది అని. ఇప్పుడు కూడా ఉన్నాయి స్టిల్. ఇంట్లో పిల్లలు ఉంటే చూపించండి, ఇదిగో బావులు ఇలా ఉండేవి అని. వెనకాల చెరువు, ఆ చెరువులో నుండి నీళ్ళు ఇలా ఊటొస్తాయంట. చెరువు ఎండిపోతే ఇందులో నీళ్ళు ఉండవంట. సమ్మర్ మొత్తం ఇవే నీళ్ళు అంట. ఇదిగోండి వాళ్ళు తీసుకెళ్తున్నారు.